తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి ఆ రోజున్న మార్కెట్ ధర కట్టి మిగిలిన డబ్బును మీకు అందిస్తుంది కొమ్మూరి గోల్డ్. నమస్తే, వెల్కమ్ టు వి మీడియా. దిస్ ఇస్ స్వామి కొల్ల. మెగాస్టార్ కూతురు శ్రీజ నాకే ఇలా ఎందుకు జరుగుతుంది అంటూ ఒక ఎమోషనల్ పోస్ట్ పెట్టారు. ఇదివరకు వరుస విడాకులతో వార్తల్లో నిలిచిన శ్రీజ ఇప్పుడు పెట్టిన పోస్ట్తో మళ్ళీ వార్తల్లోకి ఎక్కారు. అసలు శ్రీజ పెట్టిన పోస్ట్ వెనక ఆంతర్యం ఏంటి, దాని గురించి మాట్లాడేందుకు మనతో సోషల్ యాక్టివిస్ట్ అండ్ పొలిటికల్ అనలిస్ట్ కృష్ణకుమారి గారు ఉన్నారు. ఆమెను అడిగి మరిన్ని తెలుసుకుందాం. నమస్తే మేడం. నమస్తే. ఈరోజు శ్రీజ అందరికీ తెలుసు, మెగాస్టార్ చిరంజీవి కూతురు. అంటే తన గతంలో ఎప్పుడో అనుభవించిన బాధలు వాటన్నిటి గురించి అందులోంచి నేను ఎలా బయటకు వచ్చానని చెప్తూ ఈరోజు ఒక ఎమోషనల్గా పోస్ట్ పెట్టారు. అంటే శ్రీజ పడ్డ బాధని కొంతమంది ప్రశంసిస్తుంటే శ్రీజ చేసుకున్న కర్మే అదంతా, గతంలో అలాంటివి చేయకపోయి ఉంటే బాగుండేదంటూ కూడా కొంతమంది విమర్శిస్తున్నారు. ఎలా చూడాలి ఇప్పుడు శ్రీజ పోస్ట్ గురించి? ఏమండి, ఎవ్వరి జీవితం కూడా సినిమా కథ లాంటిది కాదు. సినిమా కథ అంటే ఏంటి? రైటర్కి నచ్చినట్టు రైటర్ రాసి ఇస్తాడు, డైరెక్టర్ ఆయనకి నచ్చినట్టు ఆయన కొంచెం మార్చుకుంటాడు, స్క్రీన్ ప్లే ఇన్ని ఉంటాయి. ఎక్కడ ఫ్రేమ్కి ఫిట్ కాకపోతే అక్కడ మార్చుకోవచ్చు. కానీ జీవితం అనే కథలో అలా మార్చుకోవటానికి కుదరదు. అసలు ఎరేజర్ అనేది ఉంటే అసలు మనం చాలా చెరిపేసుకుంటాం జీవితాల్లోని. కానీ లెక్కల పుస్తకాల్లో ఎరేజర్లు పనిచేసినట్టు మన జీవితం లెక్కల్లో ఎరేజర్ పనిచేయదు. కానీ ఒక ఎరేజర్ ఉంది. అదేంటంటే తనతో తాను ఆలోచించుకోవటం, తనని తాను అర్థం చేసుకోవటం, తన తప్పుల్ని తానే బేరీజు వేసుకోవటం తప్పేం కాదు. అంటే ప్రతి నిమిషం సింహాలోకంలోకి వెళ్ళటం కాదు, కానీ అప్పుడప్పుడు కాస్త మనకి జరిగిపోయిన దాని గురించి, జరుగుతున్న దాని గురించి, జరగబోయేదానికి ఈ మూడింటికి ఉన్న లింక్ ఏంటి అనేది ఆలోచించుకోవాలి. ఇప్పుడు గతం లేనిదే వర్తమానం లేదు, వర్తమానం లేనిదే భవిష్యత్తు ఉండదు. అందుకని ఇది ప్రతి మనిషికి అవసరం. కాకపోతే ఇది చాలామంది గుర్తించకుండానే గతించిపోతుంటారు. కొంతమంది చాలా చిన్న వయసులోనే వాళ్ళకి తగిలిన ఎదురు దెబ్బల వల్ల కావచ్చు, వాళ్ళు ప్రపంచం నుంచి తీసుకున్న కష్టం వల్ల కానీ, అంటే వేసిన రాళ్ళను తీసుకోవటం వల్ల కానీ వాళ్ళకి ఏమనిపిస్తుంది అంటే ఇలా ఎందుకు జరిగింది, అది మార్చుకోగలమా లేదా అనేది సంబంధం లేదు ఇక్కడ. అసలు ఇలా ఎందుకు జరిగింది అని ఆలోచించి మార్చుకునే వాళ్ళు కొందరు ఉంటారు. అలాగే ఆలోచించుకుని తన తప్పు కంటే కూడా పక్క వాళ్ళ తప్పు ఎక్కువ ఉంది అని చెప్పి పక్క వాళ్ళపైన ద్వేషాన్ని పెంచుకునే వాళ్ళు కూడా ఉంటారు. ప్రతి ఒక్కరూ ఆలోచిస్తారు, ఆలోచించడాన్ని అనుకోవడానికి కూడా లేదు. అయితే ఈ ఆలోచనల వల్ల వచ్చిన అవుట్కమ్ ఒక్కొక్కరిలో ఒక్కోలా ఉంటుంది. కొంతమంది అక్కడే స్ట్రక్ అయిపోతారు, ఆలోచించుకుంటారు కానీ ఏం చేయాలో అర్థం కానీ అయోమయంలో ఉంటారు. ఇప్పుడు కొంతమంది ఏమో దృష్టి అంతా వేరే వాళ్ళ మీద పెడతారు. వాళ్ళ వల్లే ఇదంతా జరిగింది, వాళ్ళ వల్లే ఇదంతా జరిగింది, అసలు నేను ఇలా చేద్దామని అనుకోలేదు, కానీ వాళ్ళే చెప్పారు నాకు. వాళ్ళు అలా చెప్పు ఉండకపోతే ఇప్పుడు మనకు కూడా చాలామంది చాలా చెప్తుంటారు, చెప్పి అన్నీ చేస్తామా? చేయం కదా. ఏది మనకు అవసరమో అదే చేస్తాం. అయితే శ్రీజ చాలా ఓపెన్గా, ఇంత ఓపెన్గా చాలామంది సెలబ్రిటీలు మాట్లాడలేకపోవచ్చు, కానీ తను మాట్లాడింది. ఏమందంటే అసలు నా వైఫల్యాలు, నా ఎదురు దెబ్బలే నా చిరునామాగా ఉండింది ఒకరోజు. దాని గురించి ఆలోచిస్తే నాకు చాలా బాధగా ఉంటుంది. కానీ ఎన్ని రోజులు బాధపడుతూ కూర్చుంటే నాకు సమాధానం దొరుకుతుంది. అందుకే నేను ఆలోచించాను, ఇలా కాదు, అసలు ఈ జరిగిన దానికి అన్నిటికీ కారణం ఏంటి అని నేను ఆలోచించుకున్న తర్వాత, నాలో నేను మదనపడిన తర్వాత, నాతో నేను సంఘర్షించుకున్న తర్వాత చివరికి నాకు అర్థమైంది ఏంటి అంటే, ఏది ఎలా జరిగినా సరే ఇప్పుడు నేనేం చేయాలి, జరిగిన దానికి అనవసరం, జరిగిపోయిన దాని గురించి కాదు, ఇప్పుడు నేనేం చేయాలి అనే దీని మీద నేను ఎక్కువ వర్క్ చేస్తున్నాను ఇప్పుడు. నాకు ఇప్పుడు ఎవరు ఎలా తీసుకుంటారు అనేది కూడా నాకు సంబంధం లేదు. ఇదంతా చెప్పినందుకు ఎవరేమనుకుంటారో, ఎలా స్పందిస్తారో కూడా నేను పట్టించుకోను. కానీ ఇది నా లోపల అసలు నాకే ఎందుకు ఇలా జరిగింది, నాకే ఇన్ని కష్టాలు ఎందుకు వచ్చినాయి అని నేను మదనపడిన సందర్భాల నుంచి నేను ఇవాళ ఒక స్థైర్యంగా నేను మాట్లాడగలుగుతున్నాను, ప్రపంచానికి నేను చెప్పగలుగుతున్నాను. నాకు ఇప్పుడు చాలా బాగుంది.
అని చెప్పుకుని వచ్చింది. నిజంగా కూడానండి, ఏ బాధితులైనా సరే ఎవరికి వాళ్ళు ప్రపంచం పెద్దగా తెలియనప్పుడు ఏమనిపిస్తుందంటే నాకొక్కళ్ళకే ఉన్నాయి ఈ కష్టాలు అనుకుంటారు. కానీ ఒక హాస్పిటల్కో లేదు ఇంకెక్కడికన్నా ఒక సమూహంలోకి వెళ్ళినప్పుడు తన బాధలు లాంటి బాధలు ఉన్న వాళ్ళు కనిపించారనుకోండి, వాళ్ళతోటి ఇంటరాక్ట్ అయ్యే అవకాశం దొరికిందనుకోండి, అప్పుడు ఏమనిపిస్తుంది అంటే వాళ్ళకి తెలుస్తుంది ఈ కష్టాలు నాకు ఒక్కదానికే కాదు. ఇప్పుడు ఇది ఎక్కువగా పోలీస్ స్టేషన్స్ దగ్గర ఈ మహిళలు భర్తల మీద ఫిర్యాదులు చేయడానికి వస్తుంటారు కదా, ఆ వచ్చినప్పుడు వాళ్ళు ఏమనుకుంటా వస్తారంటే నాకు ఒక్కదానికే కష్టం ఉంది అనుకుంటా వస్తారు అక్కడికి. తీరా అక్కడికి వచ్చాక ఇలాంటి బాధితులు ఇంకో నలుగురు ముగ్గురు వస్తారు. వచ్చిన తర్వాత చిత్రంగా వాళ్ళకి ఏమనిపిస్తుంది అంటే నా కష్టం కన్నా వాళ్ళ కష్టం చాలా ఎక్కువ అనేది వాళ్ళు రియలైజ్ అవుతారు. పైగా నేను ఒక్కదాన్నే కాదు బాధితురాల్ని, ఇంకా చాలామంది ఉన్నారు, నాకు తోడున్నారు అనే ఒక సమూహం ఫీలింగ్ వస్తుంది వాళ్ళకి. కొంచెం ధైర్యం ఉంటుంది, నేను ఒక్కదాన్నే ఇలా కాదు అందరూ ఉన్నారు నా. పైగా వాళ్ళ కష్టాలు వీళ్ళు, వీళ్ళ కష్టాలు వాళ్ళు ఎక్స్చేంజ్ చేసుకున్నప్పుడు ఇంకా ధైర్యం వస్తుంది ఒక రకంగా. అలాగే కౌన్సిలింగ్ సెంటర్స్ దగ్గరికి వెళ్ళినప్పుడు కూడా మనం మన టర్న్ వచ్చేలోపు మనం కూర్చుని ఉంటాం కదా, వేరే వాళ్ళు మాటలు కలుపుతూ ఉంటారు. అక్కడికి వెళ్ళి కూర్చున్నప్పుడు చాలామంది వస్తారు కౌన్సిలింగ్కి. ఏంటి మామూలుగా వీళ్ళు కౌన్సిలింగ్కి ఒప్పుకునే ముందు చాలా పెద్ద సంఘర్షణ ఉంటుంది. ఆ సంఘర్షణ తర్వాతే కౌన్సిలింగ్కి ఒప్పుకుంటారు. ఏ ఒక్కళ్ళు మొదటిసారి సైకాట్రిస్ట్ కానీ ఎవరైనా ఇంట్లో వాళ్ళు కానీ తెలిసిన వాళ్ళు కానీ చెప్తే కౌన్సిలింగ్కి వెళ్ళడానికి ఇష్టపడరు. ఒక 4-5 ప్రయత్నాల తర్వాత వాళ్ళు కౌన్సిలింగ్కి వెళ్ళడానికి సిద్ధపడతారు. అక్కడికి వెళ్ళాక అర్థమవుతుంది, ఓ నేను ఒక్కడనే కాదు చాలామందికి కష్టం ఉంది. నేను ఇది ఇంకొక చోట ఎక్కడ గమనించానంటే స్పెషల్లీ నీడెడ్ చిల్డ్రన్ ఉంటారే, స్పెషల్లీ ఛాలెంజ్డ్ చిల్డ్రన్ ఉంటారే, ఆ తల్లులు కలిసినప్పుడు అక్కడ కూడా ఈ వాతావరణం ఉంటుంది. ఇప్పుడు అంగవైకల్యంతోనూ లేకపోతే బుద్ధిమాంద్యంతోనూ పిల్లలు పుడతా ఉంటారు కదా, కొంతమందికి చెవులు వినిపించవు, కొంతమందికి కళ్ళు కనిపించవు, కొంతమందికి మాటలు రావు. అలాంటి పిల్లలకి థెరపీస్ కోసం వాటి కోసం వచ్చినప్పుడు చూసినప్పుడు అనిపిస్తుంది అన్నమాట వాళ్ళకి, అరే నాకు ఒక్కదానికే కాదు చాలామంది ఉన్నారు. ఇది ఏంటంటే ఒక రకమైన ఓదార్పు కూడా. ఇది వీళ్ళందరూ మాట్లాడుకుంటే అది ఒక ఓదార్పు కూడా. ఇప్పుడు నాకు ఇవన్నీ ఎందుకు నాకు గుర్తొస్తున్నాయి అంటే నేను వీళ్ళందరితో పనిచేస్తూ ఉంటాను కాబట్టి నాకు వాళ్ళందరి ఫీలింగ్స్ నాకు అర్థమైనవి. ఇప్పుడు శ్రీజ చెప్పిన దాన్ని బట్టి మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటి అంటే ఒక మెగాస్టార్ కూతురు, మరి వాళ్ళ అక్క ఇప్పుడు మెగా ప్రొడ్యూసర్గా అయింది, వాళ్ళ అన్నయ్య పెద్ద స్టార్డంతో అన్నయ్య ఉన్నాడు, వదిన ఒక పెద్ద సామ్రాజ్యానికి అధిపతి, ఆ ఇంట్లో శ్రీజ. మరి ఇన్నున్న అమ్మాయికి కష్టాలు ఉంటాయా, కోరి తెచ్చుకునేవి అయ్యి ఉంటాయి కదా అని చాలామంది అనుకోవచ్చు. అంత చిన్న వయసులో ఎందుకు ఇట్లాంటి పని చేసింది? సరే ఒకసారి అంటే తనకిష్టమే చేసుకుంది, అలా జరిగింది. రెండోసారి ఇంట్లో వాళ్ళ ఇష్టంతో పెళ్లి చేసుకుంది, ఏంటి ఇలా జరిగింది అని అనుకునే వాళ్ళకు కూడా ఏమర్థమవుతుందంటే అసలు ఆ అమ్మాయి ఎంత మదన పడింది, ఆ అమ్మాయి దానిలోంచి ఎలా బయటకు వచ్చింది అనిపించినప్పుడు మెగాస్టార్ కూతురుగా ఆ అమ్మాయికి ఇంకా ఎక్కువ ఉంటుంది. మన చుట్టూ సొసైటీలో పక్క వాళ్ళు ఏమనుకుంటారని ఫీల్ అయితే ఇప్పుడు చిరంజీవి కూతురుగా ఆ ప్రెజర్ ఇంకా ఎక్కువ ఉంటుంది. అందులో ఇప్పుడు ఈ కాలం సోషల్ మీడియా కాలం, వాళ్ళు నుంచున్నా కూర్చున్నా మాట్లాడకపోయినా ఏం చేసినా అందరికీ పట్టింపు ఉంటుంది కదా. మరి ఇలాంటి అమ్మాయి నిజంగానే ఇంత కష్టపడిందా అనే విషయం కూడా ఒక రకంగా తనకి ఒక సమాజం నుంచి కూడా ఒక రకమైన ఓదార్పు దొరికిందే అని అనిపిస్తుంది నాకు. అంటే ఇప్పటి వరకు ఏమో కానీ ఇప్పుడు తన పోస్ట్ చూసిన తర్వాత చాలా మంది ఆలోచిస్తారు నిజంగా ఆ అమ్మాయి కూడా ఎంత మదన పడితేనో ఆ బాధలోంచి బయటకు వచ్చిందో బయటకు వచ్చి ఉంటుంది అని. ఇవాళ ఇంత స్టార్డము ఉన్న ఫ్యామిలీస్లో అమ్మాయిలకు కానీ అబ్బాయిలకు కానీ పెళ్ళిళ్ళు కూడా అంత ఈజీ కాదు. ఎందుకు స్టార్స్ పెళ్ళిళ్ళు విఫలమవుతున్నాయి అని ఎవరన్నా అనుకుంటే చాలామందికి అర్థం కాదు. కానీ ఒక విషయం ఏంటంటే వాళ్ళ స్టేటస్కి సరిపోయిన వాళ్ళకేమో
ఈ సినిమా వాళ్ళతో మనకెందుకులే అనుకుంటారు. అవును. అలా అని వాళ్ళ స్టేటస్కి సరితూగని వాళ్ళని చేసుకుంటేనేమో మన కుటుంబాల్లో ఏమడరేమోననే ఒక భయం ఉంటుంది. ఈ కారణాల చేత ఇప్పుడు చాలామంది సినిమా వాళ్ళ ఇళ్ళల్లో పెళ్ళిళ్ళు అవ్వట్లే. ఎగ్జాంపుల్ మెగా డాక్టర్ ఉంది కదా, నిహారిక పరిస్థితి కూడా. నిహారిక పరిస్థితి అనే కాదు, అసలు పెళ్లి కాని వాళ్ళు కూడా ఉన్నారు. ఇప్పుడు నాగార్జున ఒక మేనలుడికి పెళ్లి కాలేదు. అలాగే ప్రభాస్ సంగతి ఏంటో అదొక చిదంబర రహస్యం. అంటే ఇట్లా వీళ్ళు చేసుకుందామని మనసులో ఉన్నా వీళ్ళని అర్థం చేసుకునే వాళ్ళు దొరకరు. ఇప్పుడు రానా కూడా చాలా రోజులు బ్యాచులర్గానే ఉన్నాడు కదా. అందుకని ఏది ఏమైనా వీళ్ళకి వాళ్ళ కుటుంబాల పరిస్థితులు కూడా వాళ్ళకి ప్రతిబంధకమేమో అనిపించక మాందు. ఇట్లా మీరు చెప్తుంటే ఇప్పుడు పల్లెటూరులో రైతు బిడ్డలు, ఇప్పుడు రైతులకు ఆడపిల్లని ఇవ్వాలంటే ఎవరు ముందుకు రావట్లేదు. ఎందుకు అక్కడ పొలాలు ఉన్నా కూడా ఎవరు రావట్లేదు. ఇక్కడ పరిస్థితి చూస్తే సినిమా ఇండస్ట్రీలో స్టేటస్ ప్రేమ అన్నీ ఉన్నా ఎవరు పిల్లని ఇవ్వట్లేదు. అలాగే ఉంది చూడబో. అది అందుకని ఏది ఏమైనా నేను ఎప్పుడు చెప్తుంటా, పెద్దవాళ్ళ ఇళ్ళల్లో అయినా మన ఇళ్ళల్లోనైనా తినేది ఆ కొంచెం అన్నమే. కాకపోతే వాళ్ళు ఆర్గానిక్వి ఖరీదైనవి తినొచ్చు, చాలా ఖరీదైన పరుపుల మీద ఖరీదైన దుప్పట్లలో ఏసీ రూముల్లో పడుకోవచ్చు. కానీ జీవితం మట్టుకు ఒక్కటే ఉంటుంది. చాలామంది అంటారు మేము ఎక్కువేం కాదు, మేము మీలాంటి మనుషులమే, మాకు అన్ని ఎమోషన్స్ ఉంటాయనే. ఇప్పుడు వాళ్ళ బాధ కూడా ఇష్టం వచ్చినట్టు సోషల్ మీడియాలో మమ్మల్ని ట్రోల్ చేయకండి అని భయపడతా బాధపడుతుంది కూడా. ఓకే, ఎనీవే శ్రీజ కూడా చాలా డిప్రెషన్ నుంచి బయటకు వచ్చింది. ప్రజెంట్ హ్యాపీగా ఉన్నాను, అందులోంచి బయటకు రాగలిగానని అని. ఈ మధ్య తను ఒక బిజినెస్ కూడా స్టార్ట్ చేసింది. ఈ మధ్య కాదు, దాదాపు ఒక 4 ఏళ్ల నుంచి ఉంది. సీసా అని చెప్పి పిల్లలు తల్లులు ఇద్దరు ఎంగేజ్ అయ్యే ఒక ప్లాట్ఫామ్ అన్నమాట. అది బాగానే రన్ అవుతూ ఉంది. బహుశా నేను అనుకోవటం అట్లాంటి వినూత్నమైన ఆలోచనలతోటి ఇంకా బిజినెస్లోకే వెళ్తుంది తను అని అనిపిస్తుంది. అది మటుకు చాలా సీరియస్గా రన్ చేసింది. రోడ్ నెంబర్ 10లో ఉంది అది, సీసా అని. ఏదేమైనా తనకు మటుకు మన వైపు నుంచి తను కనీసం భవిష్యత్తులో అయినా, ఎప్పటివరకు జరిగింది ఏదో జరిగింది, భవిష్యత్తులోనైనా సరే తను చాలా కనీసం మనశ్శాంతిగా కంఫర్టబుల్గా ఉండాలని కోరుకు. నిజమే, శ్రీజ పెట్టిన ఈరోజు పోస్ట్ నిజంగా కొంతమందికి ఇన్స్పిరేషన్గానే ఉండాలి. అంటే డిప్రెషన్లోకి లోను కాకుండా తిరిగి మళ్ళీ కొత్త లైఫ్ని స్టార్ట్ చేయొచ్చు అనేది శ్రీజ పెట్టిన పోస్ట్తో అర్థమవుతుంది. ఓకే, థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ.